తెలుగువారి చరిత్రలో రాజశేఖర్ రెడ్డి గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా తెలుగువారి చరిత్రలో ఎందుకంటే ఆ పుస్తకంలో చంద్రబాబు గురించి రాసేశాను కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి అంతా వచ్చేసింది దాంట్లో. అందువల్ల ఇక రాయాల్సింది ఏం లేదు. రాజశేఖర రెడ్డి గురించి రాయటానికి తెలుగువారి చరిత్రలో ఎంత ప్రతి ముఖ్యమంత్రి గురించి జస్ట్ ఒక పేరా రాసుకుంటా వచ్చాను. దాంట్లో విశ్లేషించుంటాను నేను అంతే. ముఖ్యమంత్రులు చెప్పాల్సింది చాలా ఉంది, రాయాల్సింది అంటే క్లుప్తంగా చెప్పేశారు అన్నది కూడా అంటుంటారు. దాంట్లోనా చెప్పాను కదా, ఒక పేరా తప్పితే ఇవ్వడానికి లేదు నాకు ఆ బుక్లో. సార్ అంతకంటే పెద్ద అవసరం కూడా ఉండదని ఆ బుక్ పరిధి అది. ఆ బుక్ పరిధి అది. ఎప్పటి నుంచి శాతవాహనుల దగ్గర నుంచి 2009లో పరిపాలన వరకు కూడా నేను 150 పేజీల్లో క్లుప్తం చేయాలని అంటే ఎవరెవరికి ఎంత కేటాయించాలి? శాతవాహనులు 400 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు, తర్వాత పల్లవులు 300 ఉన్నారు, తర్వాత చాళుక్యులు ఉన్నారు 300, కాకతీయులు ఉన్నారు 300 సంవత్సరాలు పరిపాలించారు, కృష్ణదేవరాయలు ఉన్నాడు 500, అవన్నీ రావాలి కదా. కరెక్ట్ సార్. దాంట్లో ఎంత ఉంటుంది? ఒక పేరాగ్రాఫ్ రాశారు సార్. శాతకర్ణి గురించి ఇటీవల సినిమా వచ్చింది కదా, ఇటీవల మీ బావమరిది గారైన బాలకృష్ణ గారి ఆధ్వర్యం శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, అంటే దాంట్లో అన్ని అంశాలు కవర్ అయినాయని మీరు భావిస్తున్నారు సార్ ఏమన్నా? అది సినిమాటిక్గా తీయటం అనేటటువంటిది వాళ్ళే ఒప్పుకున్నారు కాబట్టి దాన్ని మనం ఏదో ఖండించడం లేకపోతే ఇంకోటి వాడు. శాతకర్ణి అనేటటువంటిది 400 సంవత్సరాల్లో 23 మంది 30 మంది ఉన్నారు రాజులు. కాకపోతే ఒక పీరియడ్లో అప్ టు పాటలీపుత్రము, మగధ, ఇటు సౌత్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది అనేటటువంటిది ఒక పీరియడ్. అది గౌతమిపుత్ర శాతకర్ణి మస్ట్ బి యాక్టివ్ పర్సనాలిటీ డ్యూరింగ్ దట్ పీరియడ్. తర్వాత అతని కొడుకు కూడా పరిపాలించి ఉండవచ్చు. కాబట్టి శాతవాహనులు అనేటటువంటి వాళ్ళు 400 సంవత్సరాలు పరిపాలించినటువంటిది. దానిలో కూడా ఇంకా డెప్త్కి వెళితే ఇప్పుడు మనది అందరూ చెప్తారు ఏది, ఆంధ్ర అంతా ఒకటే, ఇన్ని వేల సంవత్సరాలు కలిసే ఉన్నాము అని అంటారు. నేను లెక్క తీస్తే ఆ శాతవాహనుల కాలంలో బహుశా 150 సంవత్సరాలు ఇదంతా ఒక రాజ్యంగా ఉంటుంది. తర్వాత నా దేశం వరకు కాకతీయుల కాలంలోనే ఒక వీడిలో ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటిది గోల్కొండ నవాబులు కానీ లేకపోతే బ్రిటిష్ టైంలోనే మొత్తం కలిపితే నాకు 2000 సంవత్సరాల్లో 400 సంవత్సరాల్లో ఇది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. మిగతా సందర్భాలన్నీ కూడా ఏది మిగతా అంటే ఎన్ని సంవత్సరాలు, 2400 తీసేస్తే 1600 సంవత్సరాలు ఈ సపరేట్ రాజ్యాలు. ఇది ఒక చరిత్ర. శాతకర్ణి చూశారు సార్ మీరు? చూశాను, బాగా తీశారు. బాలకృష్ణ కూడా బాగా చేశాడు. చెప్తున్నారా మీ బావమరిదిగా చెప్తున్నారు సార్? నేను మామూలుగా బాగానే పిక్చర్ చూడను, ఎందుకంటే నాకు అవి నచ్చవు కాబట్టి సామాన్యంగా చూడను. శాతకర్ణి చూడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి చూశాను. నేను చూసిన తర్వాత నేను అతనులో ఒక శాతవాహనుడు ఎలా ఉన్నాడో మనకు తెలియదు కానీ ఆవహించి ఆ క్యారెక్టర్ చేశాడనేటటువంటిది నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. నిజంగా బాలకృష్ణ ఒక హీరోగా మీరు చెప్తున్నారా, మీ బావమరిదని ఫీల్ అవుతున్నారా? చెప్పాను కదా, బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి నా చిన్నప్పటి నుంచి నిక్కట్లు వేసుకున్నప్పటి నుంచి నేను చూశాను. మా ఇంట్లో కారంచేడులో ప్రతి సెలవులకి మా ఊరు వచ్చి అక్కడ సముద్ర స్నానము, క్రికెట్ ఇంట్లో ఆడతా నిక్కర్లు వేసుకుంటూ తిరిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆ రకంగా చూసినటువంటి వ్యక్తి కాబట్టి నాకు ప్రేమ లేకపోతే అభిమానం ఉండొచ్చు. కానీ యాక్టర్గా వచ్చేటప్పటికి నేను అంత రేటింగ్ ఇవ్వలేకపోయేవాడిని. నేను ఎందుకు సార్ కారణం? యాక్టింగ్లో వచ్చేటప్పటికి మనం అంటే ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు వాళ్ళు యాక్టర్స్ అనేటటువంటి తత్వంతో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి నటులంతా కూడా యాక్టర్లు అనేటటువంటి విధంగా నేను కొంచెం వాళ్ళు స్టార్స్ అయ్యారు అంతే. దే ఆర్ నాట్ రియల్ ఆర్టిస్టులు. వాళ్ళ కళ జీవించినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు. కాబట్టి మన తత్వానికి ఏంటంటే అలా జీవం పోసినటువంటి వాళ్ళు అయితేనే మనం లైక్ చేస్తాము. అంతేగాని 2 డాన్సులు చేసి 2 ఫైట్లు చేసి
మేము పెద్ద నటులు అనేటటువంటిది కళారూపం కాదు అనేటటువంటి ఇది నేను ఒప్పుకుంటాను. నేను అభిప్రాయం. బాలకృష్ణ గారు కూడా శ్రీకృష్ణదేవరాయలు. బాలకృష్ణకి నేను చిన్నప్పుడు చూసేవాడిని. చిన్నప్పుడు అతను కొన్ని మిమిక్రీలు చేస్తూ ఉండేవాడు. చిన్నప్పుడు చూశాను కదా నేను. కృష్ణుడు మిమిక్రీ చేసేవాడు, దుర్యోధనుడు మిమిక్రీ చేసేవాడు. కాబట్టి ఇతనిలో కొంత ఉంది అనేటటువంటిది నేను అనుకునేవాడిని. ఆయన ఇన్ని సంవత్సరాలు చేయగలిగాడంటే రకరకాల క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాడు. కొంత దాంట్లో జీవించడానికి ప్రయత్నం చేస్తాడు, కృషి చేశాడనే అభిప్రాయం ఉంది. అయినప్పటికీ ప్రతిసారి ఈ చంపుకోవడాలు కొట్టుకోవడాలు లాంటివి చేసి అదే అక్కడ ఎవడో స్టంట్ మాస్టర్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, ఇటు చేయమంటారు అటు చెప్తారు, ఇంకో డైలాగులు రాస్తారు, అవి చెప్తారు. బట్ వాళ్ళకై వాళ్ళు ఒక రూపాన్ని చూపించినటువంటి వాళ్ళు కళా రూపాల వాళ్ళు. బాలకృష్ణ గారి సినిమాలు మీరు అరుదుగా చూస్తుంటారు సార్? అరుదుగా నేను మామూలుగా సినిమాలు చూస్తుంటాను, కానీ ఎందుకంటే ఏదైనా కామెంట్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పి నేను తక్కువ చూస్తాను. నేను ఎందుకంటే బాగుంది అని అంటే వెళ్ళి చూస్తారు. నేను అప్పుడు అందరూ చెప్పి బాగుంది అని అంటే అప్పుడు చూస్తారు. ఖైదీ నెంబర్ 150 చూశారు సార్? ఖైదీ నెంబర్ 150 చూశాను నేను సార్. ఏం సార్ అది చిరంజీవి గారు చేశారు. చిరంజీవి గారు ఏదో చేశారు, ఏదో ఎంత 150 సినిమా అని చెప్పి చేశారు. ఆయన స్థాయికి సినిమా కాదు అది. ఓకే. సరే డబ్బుల కోసం వచ్చి కలెక్ట్ చేసినాయి అని అంటే అది వేరే విషయం. దానికి మనమేమి వచ్చి ఉండొచ్చేమో తెలీదు, కానీ ఆయన స్థాయికి సంబంధించినటువంటి సినిమా కాదు అది. బాహుబలి చూశారు సార్? బాహుబలి చూశారు. బాహుబలి ఒక కళాఖండం. ఓకే, కళాఖండం. శాతకర్ణి మాత్రం జీవించాడు అంటారు బాలకృష్ణ. జీవించాడు డెఫినెట్గా. మీకు సినిమాల మీద అవగాహన ఉంది. గతంలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అలా సరళంలో ఇద్దరిని హీరోలుగా పెట్టి మీరు సినిమా తీశారు, సత్యం శివం అనుకుంటే సార్. అది మీ స్వీయ రియాక్షన్లో వచ్చింది. ఇది నేను మెడ్రాస్లో పెళ్ళైన తర్వాత డాక్టర్ వృత్తి అనేటటువంటిది చదువుతా ఉన్నాను. నేను అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతా ఉన్నా. ఆ టైంలో మంచి రాఘవేంద్రరావు గారు, ఎన్టీ రామారావు గారు కాంబినేషన్లో సినిమా పిచ్చి మనకి కొంచెం ఉంది. సినిమా ప్రొడ్యూసరు అని అంటే ఆ రోజుల్లో వాళ్ళ పెట్టి సినిమా తీసేటటువంటి ప్రొడ్యూసర్ స్థాయి అంటే దట్స్ ద టాప్ ప్రొడ్యూసర్ కింద లెక్క సార్. ఇది వాళ్ళిద్దరిని కలిపి రాఘవేంద్రరావు డైరెక్షన్ చేయడం అనేటటువంటిది ఎవరైనా చేయగలిగారంటే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ కింద లెక్క. ఈ రామనాయుడు గారికి వీళ్ళందరూ కూడా కైనా కూడా పెద్ద లెక్క. సో అవకాశం మనం ఎందుకు పుచ్చుకోకూడదు అనే ఆలోచనతో నేను అడగగానే రాఘవేంద్రరావు గారు ఒప్పుకున్నారు. పరిచయం ఉంది, ఢిల్లీ అక్కడే ఉంటాం కాబట్టి మెడ్రాస్లో. రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ ఒప్పుకున్నాడు. ఎందుకంటే వేటగాడు, అడవి రాముడు తర్వాత పిక్చరు ఇది సత్యం ఆ కాంబినేషను. సో బిజినెస్ బాగా అవుతుంది అనే ఉద్దేశంతో రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని అడిగితే ఒప్పుకున్నారు. నాకున్నటువంటి ఆ పరిచయాన్ని అలా ఉపయోగించి చేయగలిగాను. కాకపోతే అది చేసిన తర్వాత, సినిమా చేసిన తర్వాత మాత్రం మళ్ళీ సినిమా చేయలేదు. మళ్ళీ ఎందుకు సార్? ఏమైనా లాస్ వచ్చింది? లాస్ ఏం రాలేదు. టెంకాయ కొట్టిన రోజునే ప్రాఫిట్ సార్. టెంకాయ కొట్టిన రోజునే ప్రాఫిట్ తెలిసి నాకు తెలుసు అది. అయితే ఏంటంటే సినిమా ప్రొడక్షన్ చేయడంలో ఉండేటటువంటి కష్ట నష్టాలు మనం చేసే కావు అని చెప్పి. ఎందుకంటే ఆ డేట్స్ అడగటంలో కానివ్వండి, చిన్న వాళ్ళ దగ్గర వెళ్ళి మళ్ళీ అవన్నీ సమకూర్చుకోవటాలు కానివ్వండి, ఇవన్నీ కొంచెం మన తత్వానికి సరిపడవు అనిపించింది. అందుకే అడిగాను. అంటే మంచి ప్రొడ్యూసర్గా కావాల్సిన వాళ్ళు మీరు చెప్పారు కదా, మన తత్వానికి సరిపడదు అది. మనం పోయి ఆ లెవెల్లో వర్క్ చేయొచ్చు. లెవెల్ అంటే ఇన్ ద సెన్స్ దేనికైనా కృషి చేయాలనుకోనివ్వండి, మన తత్వానికి అది సరిపడదేమో అనుకున్నాను నేను. తర్వాత మీరు ఎంబీబీఎస్ తర్వాత పీజీ చేయలేదు సార్? పీజీ చెప్పాను కదా, పీజీకి మెడ్రాస్లో పీడియాట్రిక్స్లో చేరాను నేను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ ఎగ్మోర్ అనేటటువంటిది భారతదేశంలో ఇన్స్టిట్యూషన్లో ప్రఖ్యాతమైనటువంటి ఇన్స్టిట్యూషన్. చిల్డ్రన్ స్పెషాలిటీ చేయాలంటే దాంట్లో చేస్తే ఇక టాప్ అనమాట ఇండియాలో. ఓకే. దానిలోనే నేను డీసీహెచ్ జాయిన్ అయ్యాను. డీసీహెచ్ అంటే డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్. అంటే 3 ఏళ్ళు అయితే ఎండి, 2 ఏళ్ళు అయితే డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్. ఇంకో సంవత్సరం చేస్తే ఎండి అవుతాను అనమాట.
సో చేస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే ఈ సినిమా తీయాల్సి వచ్చింది. అది యాక్సిడెంటల్ యాక్చువల్గా. నేను వేరే రామారావు గారు ప్రొడక్షన్ చూసుకుంటారనుకుని మొదలుపెట్టాము. వాళ్ళు ప్రొడక్షన్ చూసుకోలేదు, స్టూడియో వాళ్ళు చూడలేదు. కాబట్టి నేను 6 నెలలు సెలవు పెట్టి చేయాల్సి వచ్చింది. మళ్ళీ వెళ్ళి రాయాలి, పరీక్షలు రాయాలి. నేను దాన్ని ప్రిపేర్ అయ్యి ఒక 6 నెలలు అలా అట్టిపెట్టి తర్వాత వెళ్ళి రాద్దామని చెప్పి నేను అనుకున్నాను. అందులోకి ఈయన పార్టీ పెట్టేశారు. పార్టీ పెట్టినప్పుడు నేను కూడా అప్పుడు యాక్సిడెంటల్గా ఇక్కడ ఉంటూ జరిగి పార్టీ పెట్టినప్పుడు చుట్టూ కుటుంబ సభ్యులు కానీ ముఖ్యులకు వాళ్ళు కానీ ఎవరు ఆయన దగ్గర లేరు. ఆయనకి ప్రొడక్షన్లో బాగా సహకరించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి కూడా ఎవరు కూడా ఆయన దగ్గర లేరు. తులకరావు గారు ఆయన ప్రొడ్యూసరు, ఈయన వాళ్ళది, వారు కూడా హైదరాబాద్ రాలా. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యవస్థ మీద తిరుగుబాటు ఇది. మేము ఆ రోజు జయప్రకాష్ నారాయణ టోటల్ రెవల్యూషను ఉంది కదా, జనతా పార్టీకి ముందు జయప్రకాష్ నారాయణ ఉద్యమం జరిగింది 78. ఆ మూమెంట్కి మేము సింపథైజర్, ప్రత్యక్షంగా పాల్గొకపోయినా కూడా ఆ భావాలతోటి ఏకీభవించినటువంటి వ్యక్తులుగా సమాజంలో ఇప్పుడు చలమేశ్వర గారు లాంటి వాళ్ళు మేమంతా కూడా యువకులు చాలామంది కూడా దానికి ఆకర్షితులైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళు. యంగ్స్టర్స్ కాలేజీ చదువుతూ ఉన్నప్పుడు దానికి ఆకర్షితులైనటువంటి వాళ్ళం. అలాగే మీటింగ్ జరుగుతూ ఉంటే వెళ్ళేవాళ్ళం, చూసేవాళ్ళము. జయప్రకాష్ నారాయణ గారు ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మీటింగ్ అయితే వెళ్ళాము మేము, అలానే బెజవాడలో మీటింగ్ అయితే వెళ్ళాము. సో మేము ఇక్కడ ఆ రోజుల్లో ఏమైంది, కాంగ్రెస్ వ్యవస్థ ముఖ్యమంత్రులను మార్చడాలు కానివ్వండి, లేకపోతే మంత్రులు కావాలనుకోనివ్వండి, లేకపోతే మంత్రులు అవ్వాలంటే కానివ్వండి, ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీలో వాళ్ళు వెళ్ళి ఎంత చేయరాని పనులు చేస్తే ముఖ్యమంత్రి అవుతాడు అనేటటువంటిది కళ్ళ ముందు కనపడుతూ ఉంది. 4 సార్లు మార్చారు. 4 సార్లు మార్చింది కాదు అసలు. ఒక ముఖ్యమంత్రి అవ్వాలంటే ఏమేమి పనులు చేయాలి, ఢిల్లీ పోయి ఎవరెవరికి ఏవి పాదాభివందనాలు చేయాలి. పాదాభివందనాలు చేస్తే తప్పులేదు, పెద్దవాళ్ళకి పాదాభివందనం చేయొచ్చు. చెయ్యకూడని పనులు చేస్తేనే అవుతారు. ఇది మాకు యంగ్ బ్లడ్ ఉడికిపోతూ ఉండేది. తర్వాత మీరు ఏ సినిమా చూడండి, ఒక అద్దరు పని చేసుకుని టోపీ పెట్టుకుని ఒక మంత్రిగా ఉన్నటువంటి వాడు రేపులు చేసాడని, అకృత్యాలు చేసాడని వాడి మీద సినిమాలు తీయటం, ఎమ్మెల్యే ఏడుకొండలు ఇవన్నీ చూశారు కదా. ఒక రాజకీయ నాయకుడు అంటే వాడు ఒట్టి కుళ్ళిపోయిన వ్యవస్థ అనేటువంటి విధంగా ఇంప్రెషను. అది ఎంతవరకు ఉందో లేదో కానీ ఒక పేపర్లో చూసినా లేకపోతే ఒక సినిమా చూసినా క్యారెక్టర్ చూసినా కూడా మా మీద ఆ ప్రభావం పడిపోయింది. అందువల్లే రామారావు గారుని ఎన్నుకున్నారు. సో అటువంటి దాని మీద తిరుగుబాటు చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు. మా మామగారని కాదు, బేసిక్గా మా వంతు కృషి మేము చేయాలి, దానికి సహాయపడాలి. కనీసం ఎలక్షన్స్ అయ్యే వరకు ఉండి సహాయకారిగా ఉండి తర్వాత మళ్ళీ నేను పోయి మళ్ళీ నా పని నేను చూసుకోవాలని ఇక్కడ ఉండటం జరిగింది. అప్పటికే మీకు మ్యారేజ్ అయింది సార్? అప్పుడు మ్యారేజ్ అయిపోయింది. అది 79 అయింది, పార్టీ పెట్టింది 82లో. స్టార్టింగ్లో మీరే వచ్చింది. స్టార్టింగ్లో 82 అంటే మీరే వచ్చింది ఫస్ట్ ఇంకా మీరే ఫస్ట్ డే నుంచి. అదే ఫస్ట్ డే నుంచి మీరే డే వన్ నుంచి. నేను దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నా మనసులోని మాట చెప్పుకోవడానికి ఐ డ్రీమ్ ఒక అవకాశం ఇచ్చింది.